1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబలీ సర్టిఫైడ్ పోక్సో అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ భారతి నాదెళ్ల గారు. సో ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం, ముఖ్యంగా కూకట్పల్లి అంటే హైదరాబాద్కి బాగా ఫేమస్ అయిపోయింది. లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు చేస్తున్న పనులు కానీ, అదే విధంగా మనం అంటే కొన్ని వీడియోస్ చూస్తే నైట్ టైము అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళు లైక్ బిజినెస్ లాగా చేస్తున్నారు. సో అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, మరి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, ఇవి చేయకుండా ఏం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చేస్తాం. దీని గురించి భారతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో నేను చెప్పినట్టు హైదరాబాద్ లో కుక్కట్పల్లి అంటే హైటెక్ సిటీ. ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ, శిల్పారామం ఇవన్నీ ఫేమస్. ఇప్పుడు కూకట్పల్లి బాగా ఫేమస్ అయిపోయింది. ఎంతమంది ఎవరి పర్సనల్ బ్లాగ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు ఇలా తయారైపోయారు, హాస్టల్లో అమ్మాయిలు నైట్ అయిపోతే రోడ్ల మీదకి వస్తున్నారు. అలా ఒక ఎత్తు అయితే, హాస్టల్ కాకపోయినా అంటే ఇక ఎలా చెప్పాలో కూడా మనం నాకు రావట్లే, మీరైతేనే చెప్పగలుగుతారు. బయటకు వచ్చి ఒక బిజినెస్ లాగా నైట్ అయితే అని అలా కూడా చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్న అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు, పేరెంట్స్ ఎలా వీళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టం, వాళ్ళ వెనకాల ఉన్నది. బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చేయకుండా ఉండడానికి ఏమన్నా చేయొచ్చా? చాలా ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ కుకట్పల్లి అంటే రీసెంట్ గా అది జరిగింది కాబట్టి, ఆ కుకట్పల్లి హైవేలో జరగడము, తర్వాత దాన్ని కొంచెం మానిటర్ చేయడానికి ఒక పోలీస్ బూత్ కూడా అక్కడ ఏర్పాటు చేయడము, ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంచెం అది లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ ఏరియా. అదర్వైజ్ కూడా ఎప్పటి నుంచో కొంచెం లేడీస్ హాస్టల్స్ అంటే అమ్మ వయసు ప్రభావం ఉంటుంది, బేసిక్ థింగ్. అండ్ ఇంకొకటి, మనం అమ్మాయిలు అని స్పెసిఫిక్ గా అంటున్నాం, కానీ ఒక అమ్మాయి ఉంది అంటే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ జరగాలంటే అబ్బాయి ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్డ్ ఉంటాడు కదా, ఖచ్చితంగా. సో ఇద్దరిని అనాలి, మన ప్రెసెంట్ జనరేషన్ అనాలి. కాకపోతే లేడీస్ హాస్టల్స్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తారు అంటే, అక్కడ డీవియేషన్ ఎలా చేస్తాను అంటే, ఆడపిల్లలకి తొందరగా వెహికల్స్, ఊర్ల నుంచి వచ్చే పిల్లలకి వెహికల్స్ అవి ఉండవు, వీళ్ళకి లాజిస్టిక్స్ తీసుకొని అబ్బాయిలు ఉండే హాస్టల్స్ దగ్గరికి వెళ్ళడం కన్నా, అండ్ అమ్మాయిల్ని పంపించరు కూడా అక్కడ హాస్టల్ వార్డెన్స్, ఆ హాస్టల్ ప్రిమిసెస్ లేకపోతే ఆ కనుచూపు మేరల్లో దాటో పంపించకుండా ఉండడం, వీటన్నిటి వల్ల మగపిల్లలకి లాజిస్టిక్స్ ఈజీ అవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంతే తప్పితే ఇందులో మనం ఏదో ఆడపిల్లలని అనడానికి లేదు. కరెక్ట్. కాకపోతే ఏది జరిగినా అమ్మాయిల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అసలు ఇది ఎందుకు జరుగుతుంది, పేరెంటింగ్ వైజ్ ఆలోచిస్తే, పేరెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న పేరెంట్స్, ప్రెసెంట్ జనరేషన్ పిల్లలకు ఉన్న పేరెంట్స్, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మేము జీవితంలో బాగా కష్టపడ్డాం, సో మా పిల్లలు మాకులాగా కష్టపడకూడదు అంటే వాడికి అన్ని సమకూర్చాలి. ఆ సమకూర్చడంలో ఏమవుతుంది, వాళ్ళు పెన్సిల్ అడిగితే వీళ్ళు పెన్ను కొనిస్తారు, వాళ్ళు పెన్ను అడిగితే వీళ్ళు పెన్నులో ఇది మొత్తం ఏమంటారు దాన్ని, ఒక కంప్లీట్ సెట్ ఉంటుంది కదా, అది కొనిస్తారు. అంటే వాళ్ళకి కావాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓవర్లీ ప్రొవైడింగ్ అంటాం దీన్ని. సో అదొకటి మెయిన్ రీజన్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి అసలు కష్టం తెలియటం లేదు కదా. మన చిన్నప్పుడు మేము అంటే పెన్సిల్ ఇంకా ఇంత అయిపోతుంది అనగా ఇంట్లో చెప్పి పెట్టుకునేవాళ్ళం, అమ్మ పెన్సిల్ అయిపోతుంది, అది మా అరచేతుల్లోకి వచ్చేసే అంత చిన్నది అయిపోయాక మాకు ఒక పెన్సిల్ దక్కేది. ఇప్పుడు పెన్సిల్ అంటే సాయంకాలానికి మెట్రో నుంచి అసలు ఒక బాక్స్ వచ్చేస్తుంది. మీరు పిల్లలకి అంత ఓవర్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ నెసెసిటీకి తగ్గట్టుగా ప్రొవైడ్ చేయాలి. రెండవది, తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలకి తెలియాలి. వీళ్ళు ప్రొద్దున్నుంచి రాత్రి దాకా ఎంత శ్రమ పడుతున్నారు పిల్లల్ని చదివించడానికి కానివ్వండి. ఇవాళ రేపట్లో ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్లీ అయిపోయింది, మా రోజుల్లో లాగా లేదు. నాకు కాలేజ్లో గ్రాడ్యుయేషన్ ఫీజే 110 రూపీస్, ఇవాళ 110 రూపీస్కి అప్లికేషన్ ఫామ్ కూడా రావట్లేదు. సో ఎడ్యుకేషన్ అంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ని బేర్ చేసి కూడా పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలి అంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడతా ఉండొచ్చు. ఇద్దరూ కష్టపడతా ఉంటారు, ఎవరో ఒకళ్ళు కష్టపడితే ఇప్పుడు రోజులు గడిచేవి కాదు కదా. ఆ కష్టం పిల్లలకి తెలియటల్లా, సో చెప్పాలి, మేము ఇంత కష్టపడితే నువ్వు ఆ కాలేజ్ మెట్ ఎక్కావు అనేది పిల్లలకి చెప్తూ ఉండాలి. ఇంకొకటి ఏమవుతుందంటే, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కమ్యూనికేషను అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉండాల్సిన ఎఫెక్షన్స్ ఉండట్లా. ప్రొద్దున్నుంచి ఎవరి యుద్ధం వాళ్ళు చేస్తారు, తెల్లవారుజామున లేగవడం, తండ్రి ఒక బండి వేసుకుని వెళ్ళడం, తల్లి ఒక బండి వేసుకుని వెళ్ళడం, వీళ్ళు ఉండిపోవడం. సో వీళ్ళ మీద పేరెంటింగ్ కన్నా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో పిల్లలు కూడా ఆ సోషల్ మీడియాస్ అవి చూస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల పేరెంటింగ్ కన్నా కూడా, తల్లిదండ్రుల ప్రాపర్ గైడ్ లైన్స్ కన్నా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఒక దారి. మరి అలాగా మీరు నోటీస్ చేస్తే ఇంకొకటి ఏమవుతుందంటే,
కొంచెం ఊళ్ళ నుంచి వచ్చే పిల్లలే అంటాను నేను. మెట్రోపాలిటన్ సిటీస్ కన్నా కూడా కంపారిటివ్లీ అవును. కొంచెం సరౌండింగ్ ఏరియాస్ లో ఉండే పిల్లలు, రూరల్ ఏరియాస్ లో ఉండే పిల్లలు ఇలా హాస్టల్స్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఊర్లో అనుకోండి చుట్టుపక్కల వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక చిన్న పల్లెటూరు అనుకుందాం, ఒక ఇమాజిన్ చేసుకుందాం, ఒక విలేజ్ లో అనుకోండి, ఆ అమ్మాయి ఎవరమ్మాయి, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఊళ్ళో ఉండేవాళ్ళు గమనిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ సీసీ కెమెరాలు అవి అక్కర్లేదు. వాళ్ళ కళ్ళే సీసీ కెమెరా. సో వాళ్ళు చేరేస్తారు, మీ Yes. అమ్మాయి ఎవరితోటో తిరుగుతుందండి, అక్కడెక్కడో కనిపించిందండి అని చెప్తారు. సో ఆ ఫెమిలియర్ ప్లేసెస్ లో ఉండడం వల్ల ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవరైనా కొంచెం కంట్రోల్డ్ గా ఉంటారు, కొంచెం భయంగా ఉంటారు. వేరే ఒక్కసారి సిటీస్కి వచ్చేసాక వీళ్ళని మానిటర్ చేసేది ఎవరు, వీళ్ళకి తెలియదు అన్నది ఒకటైతే, రెండోది సడన్ కల్చరల్ షాక్స్ ఇవన్నీ. అంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకటే డ్రెస్సింగ్ లో ఒకటే ఆహార్యంతో ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారి సిటీకి వచ్చాక, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చాక ఇక్కడ కల్చర్స్ వేరు, ఆహారపు అలవాట్లు వేరు, దుస్తులు వస్త్రధారణ వేరు, అంతా మారిపోతుంది కదా. సో వీళ్ళకి తెలియని ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అంటే వాళ్ళందరూ మేకప్ వేసుకుని ఉన్నారు, కొంచెం మోడర్న్ వెస్టర్న్ స్టైల్ బట్టలు వేసుకుని ఉన్నారు, మనం ఒక్కళ్ళమే ఇలా ఉన్నాము అన్న ఫీలింగ్ తోటి వాళ్ళని ఇమిటేట్ చేయడం మొదలెడతారు. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటే మిగతా అమ్మాయిలు ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కడొస్తుంది అంటే, దానికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే మనకు కూడా ఉండాలి. సో ఈ కాంపిటీషన్ వల్ల కూడా, అండ్ ఎస్పెషల్లీ ఆ వయసులో ఉండే ఎడ్రినలిన్ రషెస్, వీటన్నిటి వల్ల కూడా ఇట్లా లవ్ అఫైర్స్ లో పడిపోవడం కానీ ఇవన్నీ. కానీ పిల్లలు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ప్రొడక్టివ్ ఏజ్, ఎస్పెషల్లీ బిట్వీన్ 20 to 25 ఇయర్స్ పిల్లల్లో ప్రొడక్టివ్ ఏజ్, కెరియర్ మీద ధ్యాస పెట్టాల్సిన రోజులు. సో మీకు ఒక ప్రేమ వ్యవహారంలో పడితే మీ శరీరానికి బ్రెయిన్ వల్ల వచ్చే డోపమిన్ హిట్ వల్ల మీకు ఎంత ఇదిగా అనిపిస్తుందో, అట్లాంటివి మీరు ఒక మంచి కెరియర్ని చూస్ చేసుకుని, అంటే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కోవాలి. అండ్ ఇంకొకటి కొంచెం ఇంకా అంటే వీటిట్లో కూడా ఎంత దాన్ని దిగజారని అంటాను నేను ఒక రకంగా. రీసెంట్గా ఒక క్లయింట్ది వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. అంటే ఏంటంటే నేను ఈ మధ్య రియల్ స్టోరీస్ అని ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నా. ఆ రియల్ స్టోరీస్ లో ఒక ఫాదర్ నాకు పెట్టిన మెసేజ్ ఏంటి అంటే, ఆయన లారీ డ్రైవరు, 12 ఏళ్లకు ఆ పాప పుట్టింది వాళ్ళకి. సో అల్లారు ముద్దుగా పెంచారు. ఆ అమ్మాయి ఏదో హైదరాబాద్ లో కోర్సెస్ చేస్తాను నాన్న అని చెప్పి హైదరాబాద్ వస్తే ఆయనే తీసుకొచ్చారు, హాస్టల్లో జాయిన్ చేశారు, ఆ కోర్సెస్ లో కూడా ఆయనే జాయిన్ చేసి వెళ్ళారు. అన్నేళ్లకు పుట్టిన పిల్ల కదా, 3-4 నెలల తర్వాత ఇక చూడకుండా ఉండలేక ఆయన పిల్లకి చెప్పకుండా హాస్టల్కి చూడ్డానికి వచ్చేసేసరికి, అంటే అందాక వాళ్ళ ఊళ్ళో ఉన్న పిల్లకి ఒక్కసారి ఆ రోజు రాత్రిపూట ఆయన చూసిన పిల్లకి అసలు ఎక్కడా కూడా పోలిక లేదనమాట. ఆయన వాయిస్ మెసేజ్ లో పెట్టడం, అమ్మ చిన్న బట్టలు వేసుకుని, జుట్టు విరబోసుకొని, మొహానికి మేకప్, పెదాలకి రంగు వేసుకొని, ఎదురుగా ఒక అబ్బాయి బండి మీద నిలబడితే అతనితో చాలా చనువుగా ఉండి, ఆ అబ్బాయి సిగరెట్ తాగుతుంటే అది తీసుకుని తను కూడా తాగుతున్నదే. చిచ్చి ఆ అమ్మాయి మా అమ్మాయి కాదనేసానమ్మా నేను, కాదు చుట్టుపక్కల వాళ్ళు కాదు, ఆ అమ్మాయి మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూడమంటే ఆ అమ్మాయి మా అమ్మాయేను అని బోర్ నేర్చాడు. తీరా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఆయన్ని తండ్రిగా గుర్తుపట్టడానికి కూడా డినై చేసింది. డినై చేసి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగింది. అడిగితే ఆయన అమ్మే ఓ చేసి పంపించింది అంటే, అప్పుడు ఆ ఎదురుగా ఉన్న అబ్బాయికి చెప్తుందట, మా ఇంటి డ్రైవరు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మమకారం కదా, అందుకని అంత చనువుగా మాట్లాడుతున్నారులే అని పంపిస్తే ఆయన ఏడుస్తా, ఇదేంటమ్మా ఇలా తయారయ్యారు పిల్లలు. సో ఒక స్టేజ్ లో వాళ్ళు డినై కూడా చేసేస్తున్నారు. అంటే వాళ్ళ నాన్న ముందరే చెప్పేసింది మా నాన్న కాదు అని అనేసి. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటది. ఆ తర్వాత రిచ్ గా బతకాలి అన్న ఒక కోరిక, మన తాహత ఏంటి, మన స్తోమత ఏంటి అవి వదిలేసి రిచ్ గా బతకాలి అని అనేసి ఓన్లీ ఒక ఐఫోన్ కొనుక్కోవడం టార్గెట్. దానికోసం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అంటే వాళ్ళ శరీరం. అంటే తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు రాదా, వాటి కోసమే కదా ఇలా చేస్తున్నారు. ఫోన్ కోసం కూడా మీరు మీ శరీరం యొక్క విలువని కూడా మర్చిపోయి మీరు డబ్బులు సంపాదించుకుని కేవలం ఒక ఫోన్ కొనుక్కోవడానికి ఇలాంటి పనులు చేస్తున్న పిల్లలు కూడా ఉంటున్నారు. సో ఇవన్నీ సామాజికంగా మంచి మార్పులు కాదు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఎక్కడో హాస్టల్స్ లో పెట్టేశాం కదా అని అనేసి ఇక వాళ్ళని అట్లా వదిలేయడానికి లేదు. పిల్లలు కూడా మనం ఎందుకు వచ్చామో ఊళ్ళకి అన్నది మర్చిపోయి ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం వాళ్ళకి రెండు వైపులా కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నిజంగా అనుకుంటాం కానీ భారతి గారు, మీరు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది దొరకాలి అంటే ఇదే ఈజీ మనీ.
ఈజీ మనీ. అనుకున్నవన్నీ వచ్చేస్తాయి. మెయిన్ కాంపిటేటివ్నెస్ అమ్మా, కాంపిటేటివ్నెస్ ఉన్న కంపారిజన్. కంపారిజన్. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను. వద్దు, నిజం. ఎవరి స్థానాలు, ఎవరి కల్చర్స్, ఎవరి కుటుంబ వ్యవహారాలు దిగజారి బతకాల్సిన ఉండకూడదు. అవసరం లేదు. మీరు Yes. అన్నట్టు మంచిగా ఒక లైఫ్ లో మంచి మీరు బాగా కష్టపడితే ఒక పొజిషన్ లోకి వెళ్తే అంతకు మించిన Yes. గర్వం లేదు కదా. సో కెరియర్స్ కి ఇంపార్టెన్స్ Career. ఇవ్వాలి ఇట్లాంటి వాటన్నిటికన్నా. రైట్. థ్యాంక్ యూ.